హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్నూస్ కిచెన్. ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సర్వపిండి టేస్టీనే కాదు, చాలా హెల్దీ కూడా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా బియ్యం పిండిలో టేస్టీకి సరిపడా సాల్ట్, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర, స్పైస్ కోసం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. మీరు కావాలంటే కారమైనా వేసుకోవచ్చు. తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఉల్లాకు మరియు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి స్పైస్ ఇంకా సాల్ట్ సరిపోయాయా లేదా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా స్పైస్ కరెక్ట్గా ఉంటేనే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వపిండి గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే మనం డైలీ యూస్ చేసుకునే వంట గిన్నె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కాస్త పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతో కార్నర్స్ని కాస్త పల్చగా ఇంకా మిడిల్ పార్ట్ని కాస్త థిక్గా ఒత్తుకోవాలి. అలా అయితేనే సర్వపిండి కాలుస్తున్నప్పుడు మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది. గిన్నెకి పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో గ్యాప్స్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి లోపల కూడా బాగా ఉడికి సర్వపిండి చాలా టేస్టీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే సర్వపిండి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో కూడా సేమ్ అలానే ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కార్నర్స్ని కాస్త పల్చగా, మిడిల్ పార్ట్ని కాస్త థిక్గా వేళ్ళతో మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. అలా అయితేనే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా గ్యాప్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మాత్రం ముందుగా ఫ్రై చేసుకున్న సర్వపిండిలోని ఆయిల్ని వేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో చేసుకుంటే టేస్టీ సర్వపిండి రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.